అండి బంగాళదుంపతో కూడా ఎన్నో రకాలైతే వంటలు చేసుకోవచ్చండి. టేస్ట్ అయితే అద్దిరిపోతుంది కదా బంగాళదుంపతోనైతే. ఈరోజైతే ఉల్లి ముద్ద పెట్టి బంగాళదుంప ఫ్రై అయితే చేశాను. కుక్కర్లోకి అయితే బంగాళదుంపలు తొక్కలు తీసుకొని ముక్కలుగా కట్ చేసుకొని నీళ్లు వేసుకొని 3 విజిల్లు వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. మిక్సీ జార్లోకి అయితే 2 ఉల్లిపాయలు కట్ చేసుకొని వెల్లుల్లి, ఎండుమిరపకాయలు, కొత్తిమీర, జీలకర్ర, ధనియాలు వేసుకొని మిక్సీ బరకగా పట్టుకొని పక్కన ఉంచుకోవాలి. కళాయిలోకి అయితే ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడైంది అనేటప్పుడు పోపు దినుసులు, కరివేపాకు, గ్రైండ్ చేసుకున్న మసాలా పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయ అనేది బాగా ఏగిపోద్దండి. అలాంటప్పుడు గ్రైండ్ చేసుకున్న టమాటా ప్యూరీ కూడా వేసుకొని టేస్ట్కి సరిపోయినంత ఉప్పు, కారం వేసుకొని 5 నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత ఉడికించుకొని బంగాళదుంపలు ఉన్నాయి కదండి, ఉడికించుకుని బంగాళదుంప ముక్కలు కూడా వేసుకొని మరో 2 నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత కొంచెం కరివేపాకు వేసుకొని బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమేనండి. ఈ బంగాళదుంప ఫ్రై అయితే అద్దిరిపోయిందండి. టేస్ట్ అయితే ఒక్కసారి ట్రై